విమోచన ప్రేయర్ మినిస్ట్రీస్ వారి తరపున మీ అందరికి నా వందనాలండి. ఈరోజు దేవుడు మనం కలుసుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 91 అధ్యాయం 15 వచనం చూసినట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ మాట వింటేనే మన హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే మొరపెట్టడం ప్రారంభిస్తావో అప్పుడే నీ శ్రమలని దేవుడు తీసేసినట్లే. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో దేవుడు నేను విడిపించి తోడే ఉండి గొప్పగా చేస్తాడు. నాకు బైబిల్ ఇష్టమైన మాట ఏంటంటే, ఒక గొర్రెల కాపరిని దావీదుని దేవుడు ఒక రాజుగా చేస్తున్నాడు, ఒక అధికారిగా చేస్తున్నాడు. దావీదు ఆనాడు మొరపెట్టి ఉన్నాడు కనుక మనం ఎప్పుడైతే మొరపెడతామో అవకాశాలు లేని విషయాల్లో అవకాశపరిచేవాడు మన దేవుడు. శ్రమల్లో తోడే ఉంటాడు. నేను తల దించుకున్నవాడు చేయడు మన దేవుడు, తల ఎత్తుకున్నవాడు చేస్తాడు. కాబట్టి నా దేవుని ప్రజలారా, నీ శ్రమతో బాధపడుతున్నావా, కన్నీరు విడుస్తున్నావా, దేవుడు ఈరోజు ఇస్తున్న గొప్ప అద్భుతమైన మాట ఇదే. ఎప్పుడైతే నువ్వు మొర పెడతావో ఖచ్చితంగా దేవునికి తోడే అండి గొప్ప స్థితిలో దేవుడు చేర్చబోతున్నాడు. ఆమేన్.